ఇంటర్ తర్వాత ఐఐటి, జేఈ, నీట్ లక్ష్యమా? ఉన్నత చదువులకు సరైన పునాది అన్అకాడమీ మాధాపూర్. అదిపోయిందా నీకు? నీచుడా, దుర్మార్గుడా, ఎంత పని చేశావురా? పార్వతి, ఎందుకు బాధపడతావు? మన మధ్య గల ఆటంకం తప్పినందుకు ఆనందించాలి. అందుకే నేను అతను చంపాను. లేదు లేదు, ఆయన నువ్వు చంపలేదు, నువ్వు చంపలేదు. నేనే చంపాను. పరువు కోసం, ఆత్మగౌరవం కోసం బ్రతికే ఆ మహానుభావుడి నేనే చెప్పాను. హంతకురాన్ని నేనే. పార్వతి, ఏమిటి నువ్వు అనేది? చేసింది నేను, అది కూడా మన కోసం. అందుకే చెప్తున్నాను, దైవం లాంటి ఆయనకు ద్రోహం చేసి మానసికంగా నేను చంపాను. ప్రాణం తీసి నువ్వు చంపావు. మనకి శిక్ష కావాలి కనుక నిజం బయట పెడతాను. ఆగు పార్వతి, మన ప్రేమ గుర్తు తెచ్చుకో. ముందున్న తీయటి బ్రతుకు గురించి ఆలోచించు. కాదు, మనది ప్రేమ కాదు, విషం కక్కే కాము. కళ్ళు మూసుకుపోయి నేను చేసిన పాపానికి రూపు. అది అంతం అవ్వాలి. చెడిపోయిన ఆడదానికి శిక్ష కావాలి. ఈ పాపంతో బ్రతకడం కంటే పశ్చాత్తాపంతో సావడమే మంచిది. పోలీసుకు ఫోన్ చేస్తాను. జరిగాక ఇప్పుడు లక్ష్మితో ఈ పరిచయం ఏ ప్రమాదానికి దారి తీయదు కదా. అసలు లక్ష్మి
గుర్తు ఎంత బాగుందో. ఇంత మంచి తాళాల గుర్తుతో ఎంత సొమ్ము దాచిపెట్టో జమీందారునా. ఎంత సొమ్ము దాచిపెట్టినా దీంతో సహా అంతా మా చిట్టి మరదల పెళ్లి ప్రజెంట్. లక్ష్మి ఇంకా నిద్రపోలేదా? లేదు, నిద్ర పట్ల. ఓహో, రాజా, ఈ తాళాల గుర్తు ఎవరిది? తాళాలు గుర్తా? అబ్బాయి ఏంటింది? అసలు ఎక్కడ దొరికింది? ఆ సోఫా కింద దొరికింది. సోఫా కింద? ఆశ్చర్యంగా ఉంది. ఏది లైవ్? నిన్నటి నుంచి లక్ష్మి దగ్గర నుంచి మనకి ఎలాంటి సమాచారం అందలేదు. ఆమె అనుకున్న ప్రకారం అలా జరిగితే అతనితో ఆమె ఎక్కడుంది, ఎలా ఉంది? మనం అనుమానించిన ప్రకారం వాళ్ళు కనిపించకపోవడానికి కారణం ఆ రాజా అయితే మాత్రం అతను చాలా డేంజరస్ సార్. లక్ష్మి చాలా ధైర్యవంతురాలు, సమర్థవంతంగానే ప్రవర్తిస్తుంది. ఆమె నుంచి మనకి ఏ క్షణంలోనైనా ఫోన్ రావచ్చు. ఎస్, ఇన్స్పెక్టర్ గోపాలరావు స్పీకింగ్. నేను లక్ష్మి మాట్లాడుతున్నాను. ఓ, అతను మా ఎస్టేట్ సమీపంలో ఉన్న బంగ్లాకి తీసుకొచ్చాడు. గుడ్. ఇక్కడ మా వదినకు సంబంధించిన ఒక ముఖ్యమైన గుర్తు దొరికింది. అది ఆమె తాళి చెవులు గుర్తు. ఆల్ రైట్, ఆల్ రైట్. అది చూసిన ప్రతి ముఖంలో ఆందోళన స్పష్టంగా నాకు అర్థమైంది. నీకేం ప్రమాదం లేదు కదా? లేదండి, అతనికి నా మీద అనుమానం కలగకుండా జాగ్రత్తగానే ప్రవర్తిస్తున్నాను. అవసరమైనప్పుడు మళ్ళీ మీకు ఫోన్ చేస్తాను. కొన్నిటిసా. నువ్విక్కడున్నావని నీ చేతుల్లోనే ఈమె ఉందని పోలీసులకి తెలుసు. ఈమెకేం జరిగినా నువ్వే నేరస్తుడు అవుతావు. బేడీలు వేస్తా. ప్రపంచానికి తెలియకుండా ప్రాణాలు తీయాలంటే లక్ష మార్గాలు ఉన్నాయి. ఆలోచించు, ఆలోచించు, ఆలోచించు. చాలా ఆమె తెలుసుకునే ప్రయత్నంలో అతను కూడా ఆమె గురించి తెలుసుకోవచ్చు. అవును సార్. కనుక ఆమె చెప్పిన భవనం చుట్టూ మన వాళ్ళందరినీ అలర్ట్ గా ఉంచాలి. ప్రసాద్,
దుర్మార్గుడా, నువ్వు చేసిన నేరాలు ఘోరాలు అన్ని నాకు అర్థమయ్యాయి. మా అన్న వదిన్ను మాయమయ్యారని తెలిసాక ఆచూకీ తీశాను. వీరన్న నీ గురించి ఆనవాడితో సైతం చెప్పాడు. వాడు నాగుబామని నేను ఊహించలేకపోయాను. చీకట్లో పార్వతమ్మ గారు బయలుదేరారు, వెనక అయ్యగారు వెళ్లారు. ఏదో అఘాయిత్యం జరగబోతుందని నేను గుండెల చేత్తో పట్టుకుని ఉండిపోయాను. అయితే బంగ్లాకి వెళ్లిన అమ్మగారు గాని అయ్యగారు గాని వెనక్కి తిరిగి రాలేదు. ఏమయ్యారోనని ఉదయ బంగ్లాకి పరిగెత్తుకెళ్లాను. అక్కడ ఎవరి జాడా కనిపించలేదు అమ్మగారు. ఆ నాగుపాంగడ ఆనవాళ్ళేంటి? వాడి ముంజేతికి ఒక గొలుసు ఉంటుంది, దానికి ఒక బెళ్ళ ఉంటుంది. వాడెప్పుడు ఇలా ఇలా అనుకునేవాడు అమ్మగారు. ఆ తర్వాత అనుకోని విధంగా నిన్ను నాడు బస్ స్టాండ్ లో చూశాను. వెంటనే పోలీస్ ఆఫీసర్ గోపాలరావు గారిని కలిశాను. నిజం సార్, వేరని చెప్పిన గుర్తున్న వాడిని నేను చూశాను. మా అన్న వదిలి కనపడకుండా చేసిన వాడు వాడే. కావచ్చమ్మా, కానీ బలమైన సాక్ష్యాలు ఆధారాలు లేకుండా మనం అతను ఏం చేయలేం. అందుకని నేరస్తుని వదిలేస్తారా? కాదు, ముందుగా అతనే నేరస్తులను రుజువు చేయాలిగా. నేను రుజువు చేస్తాను సార్. అందుకు నాకు మీ సహాయం కావాలి. షూర్, తప్పకుండా. అయినా నేను ముసలి మొగుడు పడిచి పెళ్ళంగా నాటకం ఆడావు. అనుక్షణం నిన్ను అనుసరించావు. నువ్వు నా వల్ల పడ్డావు. నిజం నాకు అర్థమైంది. నిజమే, వాళ్ళిద్దరినే హత్య చేసింది నేనే. ఈ రహస్యం తెలిసిన నీ నోరు కూడా శాశ్వతంగా మూసేస్తాను. వాళ్ళిద్దరితో పాటు నిన్ను ఇక్కడే సమాధి చేస్తాను. ఎవరొచ్చి రక్షిస్తారో చూస్తాను. లక్ష్మి, ఆ కుర్రాడు ఇద్దరు కనపడం లేదు సార్. విజిట్ వాళ్ళు ఎంతో దూరం వెళ్ళే అవకాశం లేదు. దగ్గరలోనే ఎక్కడో ఉండుంటారు. నువ్వు వెంటనే ఫోన్ చేసి ఎక్స్ట్రా ఫోర్సెస్ పిలిపించు. లక్ష్మికి ఏ అపాయం జరగకూడదు. ఐ మస్ట్ సేవ్ లక్ష్మి.
ఈ నాగరాజ్ చేయవలసిన పని కోడి నాకు పూర్తి చేస్తుందన్నమాట. వెరీ గుడ్. చూడు, చావబోయే ఆఖరి క్షణంలో అయినా ఒక్క నిజం తెలుసుకో. లోకంలో ఆడది పుట్టింది మగవాడి కోసం. అందులోనూ నాలా అందుకోగలిగిన మొనగాడికి అనుభవించే అధికారం, హక్కు ఉంటాయి. కాదని పోదాం అనుకునే ఆడవాళ్ల కథలు నీలాగా మీ వదినలాగా అంతమవుతాయి. చూడు, నాలాంటి వాడికి రంభ, రంభ కాకపోతే ఊర్వశి, ఊర్వశి కాకపోతే మేనక, ఎవరో ఒకరు దొరుకుతూనే ఉంటారు. వస్తారు. బాయ్. ఏమండి, మీ పరిస్థితి మరేం పర్వాలేదు. వాడిని మోసం చేయాలని పాము ఖర్చుంటే అబద్ధం ఆడానంతే. మీరు మీ వెంట పరిగెడుతున్న వాడిని చూసి ఎంతో కాలంగా నాలో రగులుతున్న పగ తీర్చుకోవడానికి మంచి అవకాశం వచ్చాను. సరే, అయితే పదండి, ఇద్దరం కలిసి వాళ్ళ ఆట కట్టిద్దాం. థ్యాంక్ యూ. రండి. ఆడది నీ చేతిలో ఆడే ఆట బొమ్మ అనుకున్నావా? ఆడది నీ చేతిలో నలిగిపోవలసిన పువ్వు అనుకున్నావా? ఆడదానిలో తల్లిని చెల్లిని చూడలేని పాపిష్టివాడా? ప్రతి ఆడది పుట్టింది నీకోసమే అనుకుంటున్నావా? నీలాగా ఆడదాన్ని రంభ, ఊర్వశి, మేనక అనుకుని అందుకోవాలనే ప్రతి మగవాడి కథ ఏమవుతుందో తెలుసా? ఆడది ఆదిశక్తి, అంతం చూస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ మై గర్ల్స్. ఐ కాంప్లిమెంట్ యువర్ కరేజ్. లక్ష్మి, నువ్వు ప్రదర్శించిన ధైర్య సాహసాలను మా డిపార్ట్మెంట్ తరఫున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. నువ్వు మహిళా లోకమే గర్వించదగ్గ ఆదర్శమూర్తివి. నీలాంటి వాళ్ళు నూటుకొకళ్ళుంటే ఈ సమాజంలో జరుగుతున్న ఎన్నో ఘోరాలని, నేరాలని అవలీలగా అరికట్టవచ్చు. కంగ్రాచ్యులేషన్. థ్యాంక్ యూ. ఈ సృష్టికి మూలం కామం అయినా ప్రతి మనిషికి ఉండాలి నియమం.